రైట్, నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక నిజామాబాద్ నగరంలోని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు స్వయంగా తన ఇంట్లో వెలిసిందని ఒక మహిళ మొత్తం అక్కడ పూజలు చేస్తుండడము, చుట్టుపక్కల దాదాపు వేలాది సంఖ్యలో అక్కడ భక్తులు రావడము, ఇదంతా చర్చనీయాంశమైంది. అసలు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇదంతా నిజం కాదు, మొత్తం ఒక క్రియేటివిటీ అని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కమిషనర్ దగ్గర పోయి కంప్లైంట్ చేసిన నేపథ్యం మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏం చెప్తారనే అంశం పైన పురోహితులు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? జనాలు మాత్రం తండోపతండాలుగా వెళ్తున్నారు, ఎక్కడ లేని క్యూ అక్కడ కనిపిస్తూ ఉంది. అసలు మీరు ఈ వ్యవహారాన్ని అంతా ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? ఒకటేనండి, అక్కడ ఉన్నటువంటి జనాలను చూస్తుంటే అసలు ఇదేంది, ఇది అసలు అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వెలిసింది, ఇంత జనాలు ఎందుకున్నారని చెప్పి గమనిస్తుంటే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే మణిదీపేశ్వరి అనేటట్టు అది బిఎల్ఎన్ గార్డెన్, అది నిజామాబాద్కు 2-3 కిలోమీటర్ల దూరంలో బిఎల్ఎన్ గార్డెన్ అనే ఒక ఫంక్షన్ హాల్, దాని ఆవరణలో దాని పక్కన ఉన్నటువంటి ఒక వెంచర్లో ఈ యొక్క మణిద్వీపం వెలిసిందని చెప్పి ఆమె ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో డైరెక్ట్ అమ్మవారే నాకు ఆ ఇల్లు కట్టించింది, డైరెక్ట్ అమ్మవారే నా దగ్గర ఉంది అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. దాన్ని నమ్మి అమాయక ప్రజలందరూ కూడా, తెలియని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆమె చేసినటువంటి తంతు, ఆమె ఏం చేస్తున్నది, అమ్మవారు వెలిసిందని చెప్పడము, అమ్మవారిని ఎత్తుకోవడము, డ్యాన్సులు చేయడము, పాటలు పాడడము, అదే కాకుండా అమ్మవారిని పట్టుకొని ఏడవడము, ఇటువంటి అన్నీ చేస్తూ వచ్చినటువంటి భక్తులను కూడా నీకేదో సోకిందని చెప్పడము, ఆమె అమ్మవారు వచ్చినట్టుగా ఊగిపోయి కొట్టడము, తన్నడము, ఇటువంటి చేస్తూ నాకు సాక్షాత్తు అమ్మవారి కళలో వచ్చి ఇది ఇచ్చిందని చెప్పడం అంటున్నది. ఇదంతా కూడా ఒక అభూత కల్పన. ఎందుకంటే ఇవాళ రేపు ఈ కలియుగంలో ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంది అంటే దేవుడి పేరు చెప్పి సొమ్ము చేసుకున్నంత ఈజీ ఇంకోటి లేదు అని చెప్పి తరుణంలో వీళ్ళందరూ కూడా లేనిపోని కొత్త అమ్మవార్లను సృష్టించి తీసుకువచ్చి ఆ యొక్క డబ్బును చేసుకోవడం తప్ప మరొకటి కాదని మా భావన. అంటే ఇప్పుడు చాలా మటుకు ఇక్కడే కాదు, చాలా సందర్భాల్లో చాలా ఇట్లాంటి సిచ్యువేషన్లు బాగా జరుగుతున్నాయి. దేవుడి పేరు మీద ఇట్లా తక్కువైపోతుంది, ఇది చేయండి అది చేయండి. అసలు ఇదంతా ఎట్లా చూడాలి? ప్రస్తుతం జనాలు కూడా పెద్ద మొత్తంలో వెళ్తున్నారు. అసలు దీన్ని మీరు ఎట్లా చూస్తారు, మీరు ఎందుకు ఖండిస్తున్నారు? వాస్తవానికైతే ఇప్పుడు అందరికీ తెలుసండి, ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, జాతకాలు రాపించుకుంటారు, పుట్టగానే వాళ్ళ జాతకం ఎలా ఉందని చెప్తారు. మేము ఒకటే చెప్తామండి, మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పాం. ఎక్కడైతే ఆలయాలు వెలిసినాయో ఆ ఆలయంకు వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి. అమ్మవారు ఏదైతే వెంకటేశ్వర ఆలయం కానీ, శివాలయం కానీ, అదేవిధంగా గణపతి ఆలయం కానీ, ఇవన్నిటి ఆలయాలు అవి ఏ విధంగా మనము చేసినటువంటి కావవి. శృంగేరి పీఠం కానీ, హంపి పీఠం కానీ, ఇటువంటి పీఠాల వాళ్ళు వచ్చి అవిటిని 3 రోజులు దానికి అన్ని పూజా కార్యక్రమాలు చేసి స్థాపన చేసినటువంటి దాంట్లో, అందులో యంత్రాలు పెట్టిన దాంట్లో పవర్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనము మన బాధ స్మరించుకుంటే మనకు అన్ని కూడా దూరం అయిపోతాయని అలా చేసుకోమని చెప్తాం తప్ప మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, నీళ్లు వెళ్లితే పోతాయి, తాయిత్తు కడితే పోతాయి, మీరు అలా చేస్తే పూజలు చేస్తే పోతాయని ఎవరికి చెప్పమండి. జాతకంలో లోపం ఉంటే మాత్రం జాతకరీత్యా బాగలేదు, ఒక నవగ్రహాలకు పూజ చేసుకోండి, మీ జాతకం బాగుంటుంది, సుబ్రహ్మణ్య ఆలయం వెళ్ళండి, మీకు వివాహాలు అయితే ఇదే చెప్తాను తప్ప మీరు డబ్బులు ఖర్చు పెట్టండి అది చేయండి అని ఎవరికి చెప్పాము. ఈ విధంగా కొట్టడము, తన్నడము, మంత్రించడం అనేటటువంటిది ఎక్కడ ధర్మంలో లేదండి. వీళ్ళందరూ కూడా సృష్టిస్తున్నారు. గతంలో ఇవన్నీ కూడా నిర్మల్ పట్టణంలో కానీ ఇంకో పట్టణంలో కానీ ఈ విధంగానే వెలిసినాయి. ఇవన్నిటిని కూడా మీ మీడియా వాళ్ళు కానీ మేము పురోహితులం కానీ ఖండించి వాళ్ళ దుకాణాలన్నీ తొందరలోనే మూయించేసి పక్కకు పెట్టి అది నిజము కాదు, అది ఫేక్ అనేటటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా జనాలు ఎలా ఉంది అంటే మోసపోతున్నా కూడా మళ్ళీ అదే మోసాన్ని నమ్ముతారు. అక్కడ జరిగింది, మరి నిర్మల్లో జరిగింది, అది మోసపోయినాం, నిజామాబాద్లో గతంలో ఇంకా కొన్ని జరిగినాయి మోసపోయినాం అని తెలిసి ఉండి కూడా మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ మోసపోవడం. అంటే జనాలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకు ఏదో ఉన్నది అనే విధంగా నమ్ముకుంటూ మోసపోతున్నారు తప్ప అటువంటి మోసపోకండి. మీకు బాధ వచ్చినప్పుడు పురాతనమైనటువంటి 400 సంవత్సరాల కింద ఉన్నటువంటి దేవాలయాలు మన నిజామాబాద్లో, అటువంటి దేవాలయాలకు వెళ్ళి మీరు ప్రదక్షిణ వేసుకొని మొక్కండి, మీ బాధలన్నీ కూడా దూరం అయిపోతాయని మేము చెప్తున్నామండి. ముఖ్యంగా ఇదంతా ఒక స్టంటే అన్నట్టుగా ఇంకొంతమంది చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వెంచర్ని కాపాడుకోవాలని దాని స్వలాభం, అంటే ఇదంతా వెంచర్ గురించే జరుగుతుందనే కోణంలో కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేం చెప్తారు? అది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఇదేనే కాదు, గతంలో కూడా కొన్ని వెంచర్లు అయినాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంచర్లో
వాళ్ళ ప్లాట్లు కానీ లేకుంటే ఇంకోటి కానీ అమ్మకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, ఒక గుడి కట్టాలి. ఆ గుడి కూడా ఎట్లుండాలి, స్పెషలైజ్ అంటే ఆంజనేయ ఆలయమో శివాలయమో లేకుంటే అటువంటిది కాదు, స్పెషల్గా తీసుకొస్తున్నారు. స్పెషల్గా ఇటువంటి కొత్త కొత్త అమ్మవార్ల పేర్లు తీసుకొని వచ్చి లేకుంటే కొత్త కొత్త ఆలయాల పేర్లు తీసుకొని రావడము, అక్కడ ప్రతిష్టాపన చేయడము, చేసిన తర్వాత దానికి తండోపతండాలుగా రావడము, దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్లాట్లన్నీ అమ్ముడుపోవడంతో ఆ విధంగా కూడా 100% అయితే నేనైతే నమ్ముతున్నానండి. అది వెంచరు అక్కడ ఉన్న ప్లాట్లు అమ్మడానికి చేస్తున్నటువంటి స్టంట్ మాత్రమే. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి స్టంట్ ద్వారా ఆ ప్లాట్లు అమ్ముడుపోతాయి అనుకుంటారు. ఇది నేను 100% మీ మీడియా ద్వారా ఇది ఖచ్చితమని చెప్తున్నానండి. అంతేకాకుండా గతంలో కూడా ఇటువంటి జరిగినాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మేము బట్టబయలు చేస్తున్నాం, మీ మీడియా కూడా బట్టబయలు చేస్తూ మీ విద్యార్థుల వాళ్ళ దుకాణాలను బంద్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఈజీ ఏమైపోయిందంటే పబ్లిక్ అమ్మవారు అని చెప్పగానే వచ్చి వాలిపోతారని చెప్పేసి అమ్మవారు అని చెప్పడము, వాళ్ళను మభ్యపెట్టడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒకరిద్దరికి. ఇంకోటండి, మనకు కష్టం ఉంది, కష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళగానే ఏదో మనకు మిరాకిల్ జరిగింది అనుకోండి, అది 100 మందికి మనం చెప్తున్నాం, అది తప్పు. నీ కష్టం నీ కర్మ అక్కడికి అంతరించిపోయింది కాబట్టి నీ కర్మ వెళ్ళిపోయింది కాబట్టి నీకు మంచిగా అయిపోయింది, అలా నమ్మటం లేదు. కర్మ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడు మేము ఇంత రోజు మబ్బున 4 గంటలకు లేచి అప్లికేషన్ చేస్తాం, మా కర్మ మాకు ఉంటుంది. కర్మ తప్పించేది ఎవరు? ఒక బ్రహ్మదేవుడే కర్మ తప్పిస్తాడు, అంతే తప్ప బ్రహ్మ రాసిన కర్మ ఎప్పుడు తప్పది. వాడి కర్మ అక్కడికి అంతమైపోతుంది, అంతమైపోయి మంచి రోజు వచ్చేసానికి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు, అరే అమ్మవారి దగ్గరకు వచ్చినందుకే నాకు మంచిగా అయింది అనుకుంటాడు. అట్లాంటి మోసగాళ్ళ ద్వారా వీళ్ళకి నమ్ముతుంది. కాబట్టి మోసాలను నమ్మకండి అని చెప్తున్నాం, మీడియా ద్వారా అదే చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం, మోసం నమ్మకండి అని చెప్పి.